నంద్యాల పట్టణంలో ఆదివారం చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 27 మంది హెచ్ఐవి పాజిటివ్ బాలికలకు ఎడ్యుకేషనల్ మెటీరియల్ మరియు న్యూట్రిషన్ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకుడు విజయ్ భాస్కర్ మరియు సుధారాణి తదితరులు పాల్గొని పంపిణీ చేయడం జరిగింది. 2021వ సంవత్సరం నుండి నంద్యాల, కర్నూలు మరియు ఆదోని ప్రాంతాలలో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారి కొరకు పనిచేస్తూ వారికి అవసరమైన ఎడ్యుకేషనల్ మెటీరియల్ మరియు న్యూట్రిషన్ ఫుడ్ ను అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. అందరికీ చైతన్య కళాభారతి తరఫున నమస్కారం తెలుపుతున్నాను. నా పేరు విజయ్ భాస్కర్. నేను ఎక్కువగా ఆడపిల్లల కొరకు ఎడ్యుకేషన్ అలాగే న్యూట్రిషన్ ఈ హైజీన్ కొరకు పిల్లల కోసం నేను సహకారం అందించడం జరుగుతుంది. ఆ సహకారం కూడా మా సౌత్ ఇండియన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ యూకే వాళ్ళు సహకారం లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అనంతపురము అలాగే కర్నూలు చేశాను. మళ్ళీ ఇప్పుడు 3 డివిజన్లలో ఆదోని, కర్నూలు, నంద్యాల 27 మందికి, ఆదోని 19 మందికి, 14 మంది కర్నూలు 14 మందికి ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ అలాగే స్టడీ మెటీరియల్ వాళ్ళకు హైజీన్ ప్యాడ్స్ అందించడం జరుగుతున్నది. కాబట్టి మా పిల్లలందరూ ఇవన్నీ సద్వినియోగం చేసుకొని బాగా చదివి పైకి రావాలని కోరుతున్నాను. నేను లాస్ట్ అంటే ఇప్పుడు నేస్తం డిపార్ట్మెంట్తో నేను దాదాపుగా 5 ఏళ్ళ నుంచి వాళ్ళ సహకారం తీసుకొని ఈ జిల్లాలో దాదాపుగా అందరికీ పాజిటివ్ ఉండే పిల్లలకి అందరికీ ఎడ్యుకేషన్ తరఫున, న్యూట్రిషన్ తరఫున అందరికీ సహకారం అందించాను. మేము ఈరోజు ఈ నంద్యాల పట్టణంలో ఎయిడ్స్ పిల్లలకి సైకిల్స్ అలాగే నోట్బుక్స్ అవన్నీ సౌత్ ఇండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు యూకే వాళ్ళ తరఫున ఇక్కడ వీళ్ళకందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అలాగే ఇక్కడే కాదు, మేము ఆదోనిలోను, కర్నూలులోను ఇట్లాగే పుస్తకాలు, సైకిల్స్ అవన్నీ పిల్లలకు పంచిపెట్టాము. ఈ కార్యక్రమం ఇలాగే రాను ఇంకా డెవలప్ అయ్యి ఇంకా చాలా మందికి ఉపయోగపడాలనేసి ఆ ట్రస్ట్ వాళ్ళను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. నమస్కారం అండి, నా పేరు సుధారాణి. డిస్ట్రిక్ట్ లెవెల్ పాజిటివ్ నెట్వర్క్ నేస్తం ఫర్ రాయలసీమ రీజన్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి ఎయిడ్స్ వెల్ఫేర్ సొసైటీ. ఇది కర్నూలు అండ్ నంద్యాల జిల్లాలో ఎవరైతే హెచ్ఐవితో జీవిస్తున్నారో అలాంటి పిల్లల కోసము, అలాంటి వ్యక్తుల కోసము పనిచేయడం జరుగుతుంది జిల్లా స్థాయిలో. దానిలో భాగంగా మాకు చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉందో వారి సహకారంతో ఇప్పటి వరకు 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా నంద్యాల, కర్నూలు, ఆదోని డివిజన్లో ప్రతి సంవత్సరము వాళ్ళకి హెచ్ఐవి బారిన పడిన ఎఫెక్టెడ్ చిల్డ్రన్స్కి, ఆడపిల్లలకు ముఖ్యంగా ప్రయారిటీ ఇస్తూ ఆ పిల్లలందరికీ ఎడ్యుకేషన్ మెటీరియల్, న్యూట్రిషన్ సపోర్టు, దాంతోపాటు హైజీన్ కిట్స్ అనేవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు విజయ్ భాస్కర్ సారు వారి బృందం వారు. దాంతోపాటు సౌత్ ఇండియా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వారు ఈ సంవత్సరము 60 మంది చిన్నారులకి ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ ఎవరైతే దీర్ఘకాలికమైన వ్యాధితో బాధపడుతున్నారో ఆ పిల్లలందరికీ ఈ సహకారం అందిస్తున్నందుకు వారికి మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దానిలో భాగంగా ఈ రోజు నంద్యాల పట్టణంలో 27 మంది చిన్నారులకి ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ అనేది పంపిణీ చేస్తున్నారు. దానికి చైతన్య కళాభారతి స్వచ్ఛంద సంస్థ వారికి మరియు మాకు మీడియాకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చైతన్య కళాభారతి సంస్థ కింద మనము నాకు ఇందాకే చెప్తూ వచ్చారు, చాలా ఎయిడ్స్తో బాధపడుతున్న పిల్లలకి అందరికీ కూడా న్యూట్రిషనల్ సపోర్టు, మెయిన్గా ఎడ్యుకేషన్ పర్పస్గా సపోర్ట్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ చాలా సంవత్సరాల నుంచి ఒక 5 నుంచి 9 సంవత్సరాల నుంచి ఇలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అనంతపూరు, కర్నూలు జిల్లాలో చేస్తూ వచ్చారు అని చెప్తున్నారు మన విజయ్ భాస్కర్ గారు, మరి మన అడ్వకేట్ గారు వరలక్ష్మి మేడం గారు. ఇలాగే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా సపోర్ట్ చేస్తున్నారు అంటే చాలా, నేను ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం అనేది నాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను.